మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. సద్గురువును గుర్తించడం ఎలా? కొలమానం ఏమిటి? అనుసరించవలసిన విధానం ఏమిటి? ఈ ప్రశ్నలు నిరంతరం వేధిస్తూ ఉంటాయి కొందరిని. ఆ వేదన ఉండాలి, అదే నివేదనగా మారుతుంది. ఒకసారి గురువును చూడగానే ఎన్నో జన్మల బంధం ఉన్నట్లు తెలియని ఆత్మానుభూతులు దొంతరులుగా తరలి వస్తున్నట్లు, మనసులో మాట విన్నవించుకోకుండా ఉండలేనట్లు, దాపరికం దరిదాపులలో కూడా లేనట్లు, అంతరాలలో నుంచి ప్రేమ పెళ్ళుబుకుతున్నట్లు, తనివి తీరా మెడను చుట్టేసుకోవాలి అని అనిపిస్తున్నట్లు, అప్రయత్నంగా ఆనంద బాష్పాలు జాలువారుతున్నట్లు ఇత్యాది భావాలు ఏ దర్శన మాత్రంతో కలుగుతాయో అట్టివారు సద్గురువులు. బాబా దర్శన మాత్రంతో ఎంతోమందికి ఈ అనుభూతి కలిగింది, కలుగుతోంది, కలుగుతూనే ఉంటుంది. నిజమైన ఆర్తి ఉన్నవారికి. జై సాయిరామ్. చాలా అద్భుతమైన విషయాన్ని మనకి పంపించిన జి లీలాకుమారి గారికి మోహనవాణి మరియు మోహనవాణి స్తోత్ర తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ లభించాలని గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.